మీకు తెలుసా, అమేజింగ్ ఫ్యాక్ట్స్ వారు బైబిల్ కాలేజెస్ కూడా నిర్వహిస్తున్నారు. మీరు ఇంట్లో ఉండే చదువుకొనవచ్చును. ఇవి 27 అద్భుతమైనటువంటి పుస్తకాలతో కూడినవి. వీటి ద్వారా దేవుని యొక్క వాక్యాన్ని మీరు చదువుకొనవచ్చును. ఇవి ఇంగ్లీష్, హిందీ, తమిళ్ అండ్ తెలుగులో కూడా ఉన్నాయి. ఈ బైబిల్ చదువుకోవడం కోసం ఇప్పుడే మీరు మీ పేర్లు నమోదు చేసుకోండి. BibleStudy.AFTV.in ఈ రోజే మీ పేర్లు నమోదు చేసుకోండి. May the name of the Lord be praised and glorified. క్రీస్తునందు ప్రియులారా, ఈ అంచకాల త్రిదూత వర్తమాన కార్యక్రమానికి ప్రేమపూర్వకంగా మీకు అందరికి ఆహ్వానం తెలియజేస్తున్నా. So I gratefully invite you all for this end time messages. దేవుని యొక్క మహాకృపను బట్టి మరి గడిచిన 3 వారములు మనము ఒక ప్రాముఖ్యమైన వర్తమానాన్ని ధ్యానం చేస్తూ ఉన్నాం. ఈ వారం కూడా దాన్ని కొనసాగిస్తూ ఉన్నాం. So by the grace of God, in the last 3 weeks we have discussed about and spoke about very important and crucial topic of this time. నిశ్చయ మరణం నుండి విమోచన. And we are continuing this topic, which is the rescue from certain death. ఈ భూమి మీద ఎన్ని గృహాలు కట్టుకున్నా, మేడంతస్తులు కట్టుకున్నా, ధనధాన్యాలు సంపాదించుకున్నా, భూములు ఇళ్ళు సంపాదించుకున్నా, నీకు విమోచన రక్షణ లేకపోతే అంతా వ్యర్థమే. So you might earn everything in this world, but you don't have redemption or salvation. Everything is vain. కనుక ఈ యొక్క కడవరి దినాల్లో, చివరి దినాల్లో యొక్క ప్రాముఖ్యమైన వర్తమానంగా నేను దీన్ని ముందుకు పరిశుద్ధాత్మ దేవుడు నడిపిస్తూ ఉన్నాడు. So I count through the Spirit of God that this message is crucial for this end time. మన గడిచిన 3 వారాల్లో మనము సుమారుగా 7 ప్రశ్న పత్రాలను మనం ధ్యానం చేశాము. So in the last sermons so far we have covered 7 questions in this study guide. అయితే మనం 8వ ప్రశ్న పత్ర భాగంలో వెళ్ళక ముందు ప్రార్థన చేసుకొని దేవుని యొక్క సహాయమును పొందుదాం. So let's ask for the help of God through prayer as we go into the next session. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన మా ప్రభువా, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. Our loving God, holy Father in heaven, we want to thank you. ప్రభువా, ఈ నిశ్చయ మరణం నుండి విమోచన అనే యొక్క మరి అంశ భాగం నుంచి మీరు మాట్లాడుతున్న విధానం బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. Lord, thank you for speaking through us through this very important topic, the rescue from certain death. అయ్యా, నిలబడి ఉన్న మేము వచ్చువారం కానీ మా నోరుని మీ పోరుగా మీరు వాడుకొని మీరు మాట్లాడి. Lord, we know that we are nothing and we are simple, but you are everything. You be with us and speak through us. అవును, ప్రతి ఒక్క ఆత్మతో ఈ వాక్యం ద్వారా మీరు మాట్లాడి సంధించి బలపరిచి మానవసుంది. Lord, you take this word that it may reach to every single person that you are watching now. అవును ప్రభా, ఎంతమంది ఈ యొక్క వర్తమానం టీవీ ద్వారా, యూట్యూబ్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా, వెబ్సైట్ ద్వారా చూస్తూ ఉన్నారో, Lord, all who is viewing this message through all social medias, అనేక జీవితాలు మార్చబడి మీ యొక్క విశ్వాసం ద్వారా నీతిమంతులుగా తీర్చబడినట్లు కృప దయచేయండి. may millions of lives be converted and repented and come to God. ఈ యొక్క వర్తమానంలో మీరే ఉండి నడిపించమని, దీని వెనకాల ఉండి సాయం చేస్తున్న బిడ్డలను, ప్రార్థన చేస్తున్న బిడ్డలు, ఆర్థికంగా సాయం చేస్తున్న వారిని, షూటింగ్, ఎడిటింగ్, టెలికాస్ట్ చేస్తున్న వారందరినీ దీవించమని. And be with each and every single person who is donating and supporting this message and also is involved in broadcasting and editing this message. యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము. For because we ask this much in Jesus' precious name. ఆమేన్. Amen. క్రీస్తునందు ప్రియులారా, మనం గడిచిన భాగములో వర్తమానాన్ని మనం చూచినప్పుడు, My dear friends, if you see the last sermons what we have discussed, విశ్వాసము ద్వారా నేను ఆయన కుటుంబంలో చేర్చబడినప్పుడు, so when I am joined into the family of God through faith, దేవుడు నన్ను ఏ రీతిగా ఆయన మార్చివేస్తాడు, how could what change does Christ bring in my life? అని మనకు భాగములకు మన ముగింపులోకి ఆఖరి వారంలో మాట్లాడి ఉన్నాం. We have ended this previous sermon with this point. అవును, మనం దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు మన అద్భుత రీతిలో మనం మార్చబడతా నూతన సృష్టిగాని మనం చూసి So we have learned that we will be made new creation when we are born into Christ. అవును, మనం 2 కొరింథీ 5:17లో చూసి ఉన్నాము. So we have also discussed from the scriptures. ఎవరైనా యేసుక్రీస్తు నందు ఉంటే వాడు నూతన సృష్టి, పాతవి వారి జీవితంలో గతించిపోయి అన్ని కూడా నూతన పరచబడతాయి. The Bible says in 2 Corinthians chapter 5 verse 17 that if anyone is in Christ, he is a new creature. కనుక క్రైస్తవులు ఎవరయ్యా అంటే, దేవుని ఎరిగిన వారు ఎవరయ్యా అంటే, నూతనంగా మార్చబడిన నూతన వ్యక్తులు. So all that is born newly into the family of God does really know who God is. వారు క్రీస్తునిగా స్వభావం ధరించుకొని ఉంటారు. So they are put on the image of God. క్రీస్తు యొక్క గుణగణాలను కలిగి వారి జీవితంలో They have the character of Jesus Christ in their life. దేవుని యొక్క ప్రేమను పొంది ఇతరుల ప్రేమ కలిగి ఉంటారు. They have the love of Jesus Christ and they share with others. యేసుక్రీస్తు వారు చేసిన మేలులను, యేసుక్రీస్తు వారు చేసిన ఉపకారములను, వారి జీవితంలో చేసిన అద్భుతాలను, సాక్ష్యములను ఇతరులు పంచుతూ ఉంటారు. So they will share the good tidings of Jesus Christ that have been done in their life. కనుక మార్చబడిన వ్యక్తుల్లో ఒక నూతన సృష్టి వ్యక్తిగా మనం చూస్తూ ఉన్నాం. So every single person that is changed or converted is a new creation. కనుక పాత జీవితాన్ని, కొత్త జీవితాన్ని చూసినప్పుడు దాని వ్యత్యాసం తూర్పుకు పడమట ఎంత దూరమో అంతగా చూస్తూ ఉన్నాం. Comparing the old life with the new life is like comparing the east with the west.
అవును, దేవుని యొక్క ప్రజలు అంతగా మార్చబడతారంటే ఈ రోజు నువ్వు నమ్మి చూస్తే గానీ నీకు నీ అనుభవంలో If you believe today, you will experience the tremendous change in our life. కానీ నా జీవితంలో చూసినప్పుడు నా బ్రతుకులు అంతకంటే హీనముగా ఉంది ఇంత ముందు. So when I analyzed my life was so crooked and wicked. కనుక పగలు చూస్తే రాత్రి కలలో వచ్చే వికారమైన రూపాలు, వికారమైన స్వభావాలు, సరైన భాష ఉచ్చారణ మాట్లాడిన పరిస్థితుల్లో. So when I examined my life, I did not able to speak a proper word, and my life was so much horrible. సాతాను చేత శోధించబడి 3 సంవత్సరాలు నా 13వ ఏట మరి దాదాపు 3 రాష్ట్రాలు తిరిగి నేను అంతా జీవితము చాలా వికారంగా తయారైపోయింది. So when I was 13 years old, I was really affected and tempted by Christ, Satan so much that I have become a vagabond in this earth. కానీ ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు నా ప్రయత్నం ఏది కూడా ఇంత ముందు నా యొక్క ఆచారాల పద్ధతులు ఏది కూడా నన్ను రక్షించలేకపోయింది. But to be saved, all that did not help me. కనుక నా జీవితంలో ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు నా అద్భుతంగా దేవుడు క్రమక్రమం నన్ను నూతన వ్యక్తిగా తయారు చేసి ఉన్నాడు. So when I am joined into the family of God, I am consistently changing every day through the help of God. కనుక నేను యేసుక్రీస్తు కొరకే నేను జీవించాలి, ఆయన యొక్క వర్తమానాన్ని ఇతరులకు బోధించాలి, ఆయన ప్రేమను ఇతరులకు పంచాలి, అతనే వచ్చి రాకాంత వరకు ఆయన పరిచయలో సాగిపోవాలనే ఒక దృఢ నిశ్చయంతో నమ్మకంతో ముందుకు సాగిపోతున్నప్పుడు దేవుడి యొక్క ఆశీర్వాదాలు చూడగలుగుతున్నాను. So when I am really determined that I need to learn this end time messages and share it with others, Christ is really giving me the strength to do it. కనుక మా ద్వారా మేము దీవించబడుతూ అనేకులు దీవించబడుతూ ఉన్నారు. So not only I am being blessed, but the blessing is coming to the people also. ప్రభు దగ్గరకు వచ్చి స్వస్థపడి అనేకులు ప్రార్థన ద్వారా మరి సాక్ష్యముల ద్వారా స్వస్థ పొందుతూ ఉన్నారు. So many people are coming to the Christ through this sermon and being healed and saved. కనుక మా జీవితము మార్చుకోవడం అంతే కాకుండా ఇతర జీవితాలు మార్చబడిన వారుగా దీవించబడిన వారుగా ఉంటూ ఉన్నారు. Not only did our life change, but also the lives of others. కనుక ఆయన కుటుంబంలో చేరటమే ఒక గొప్ప భాగ్యము. So I believe that it is the richest privilege that you be in the family of God. ప్రపంచంలో ఉంటున్న ఈ యొక్క క్రైస్తవ గొప్ప కుటుంబంలో ఒక సభ్యుడిగా నీవు నేను మనం ఈ రోజు జాయిన్ అయిపోతున్నాం ప్రభువుని విశ్వసించుచు. So we in this greatest family of God in this entire universe, you and I can be joined through our faith. కనుక దేవుడు అద్భుత రీతిగా మార్చివేసి ఆయన బిడ్డగా ఈ లోకంలో ఆయన నిన్ను నన్ను నిలబెట్టుకొని ఉన్నాడు. Supremely can God save you and to make you stand as a witness for him in this end time. కనుక భూమి మీద ఉన్న ఏ సంతోషము క్రైస్తవ గృహములోనికి సంతోషముతో మనం సరిపోల్చలేము. So no earthly happiness can compare with the real happiness of a Christian home. ఎందుకంటే దేవుని యొక్క కుటుంబంలో అంత సంతోష సమాధానం కలదు. ఎందుకంటే ప్రభువారు చెప్పాడు, నేను నా శాంతిని సమాధానాన్ని మీకు ఇస్తూ ఉన్నాను. Because Christ said in the Bible that my peace I give unto you, that peace can give us the richest happiness. కనుక దేశంలో ప్రపంచంలో ఎక్కడ వెతికినా దొరకని ఆ సంతోషము సమాధానము మరి దేవుని బిడ్డల కుటుంబాల్లో చూస్తూ ఉన్నాం. So we see in the families of the Christians that they find the real happiness that the world cannot find. నేను అనేక గ్రామాల కుటుంబాలు దర్శించినప్పుడు వాళ్ళ కుటుంబాలు చూస్తూ ఉంటాను. So as I visit different villages and remote areas, I visit so many families and houses. వారు చాలా పేద స్థితిలో ఉంటూ So ఉన్నారు. there are people there are very poor, వారి యొక్క పనికి వచ్చే ఆదాయం కూడా చాలా తక్కువగా కనబడుతుంది. and they earn their livelihood very little. వాళ్ళు చాలా సామాన్యమైన జీవితం జీవిస్తూ They ఉంటారు. live a very simple and an ordinary life. కనుక వారు తినే ఆహారం కూడా చాలా మరి ఆ యొక్క ఆకుకూరలతో కూరగాయలతో మరి సరిపెట్టుకుంటూ ఉంటారు. So their life and their diet is very simple. కానీ వారు దేవుని ఎరిగిన తర్వాత వారి జీవితంలో అవి చూసినప్పుడు వారు ఎంతో ఆ వచ్చిన కొద్ది ఆదాయంలో వారు సంతృప్తి కలిగి ఉన్నారు, సంతోషం కలిగి ఉన్నారు, ఆరోగ్యాన్ని కలిగి ఉన్నారు. When I visit the Christian families in those remote areas, even with the little earnings that they have, they live a very simple and a very prestigious life in Christ. కనుక ఎక్కడ లేని ఆ సంతోష సమాధానాన్ని పొందుకోవడానికి ఈ రోజు అనేకులు ప్రభు దగ్గరకు వచ్చి ఆ శాంతిని సమాధానాన్ని పొందుకుంటూ So వెళ్తున్నారు. many people, millions have been coming to Christ and able to experience that true real happiness in their homes. ఈ సమయంలో మనం 8వ ఒక ప్రశ్నపత్ర భాగంలో వెళుతున్నాము. So we are moving to this next 8th point in the study guide. సుఖభోగములతో కూడిన మునుపటి పాత జీవితము కంటే మార్చివేయబడిన ఈ జీవితం నిజంగా సంతోషముగా ఉంటుందా? So can this changed life be more pleasure and happy than the life that we omit in our past? కనుక ఆ మునుపటి పాత జీవితం ఎలాగంటే సుఖభోగములతో కూడింది. So you might think that the old life that we lived was full of pleasures and happiness. కానీ యేసుక్రీస్తుని ఎరిగిన తర్వాత జీవితము ఎంత అద్భుతంగా ఉన్నదని మనం చూస్తూ So ఉన్నాం. now we are going to look at how happy when we are joined into the family of God. మన మునుపటి జీవితం ఎంతో పాపంతోను దుర్మార్గంతోను ఎంతో శ్రమలతోను బాధలతోను అనేకమైన సమస్యలతోను సతమవుతూ ఇంకా ఏమి చేయలేని ఎవరు సహాయం చేయలేని పరిస్థితుల్లో ఏమి చేద్దామని
దయతోచిన పరిస్థితుల్లో వారి జీవితము ముగిస్తూ ఉన్నారు. So because our old life was consisting of all kinds of problems, difficulties and worries, and also a lot of problems that we have experienced. కానీ మార్చబడిన జీవితం ఎంతో సంతోషకరంగా ఉండబోతుంది. But this changed life will be very happy. వారి కుటుంబంలో ఎంతో ఆనందాన్ని సంతోషాన్ని పొందగలుగుతున్నారు ఈ రోజున. People can find a very true happiness in their homes if they come to Christ. మనం మార్చబడిన ఒక గొప్ప శక్తిలాగా ఉండబోతున్నాం. So where we can have a real happiness and power when we are changed. కనుక దేవుడు అనేకమైన బైబిల్లో చరిత్రలో మనం చూసినప్పుడు అనేకులను దేవుడు మార్చివేసి మార్చిన జీవితం వాళ్ళు మహిమకరంగా దేవుల్లో సాగి ఉన్నారు. So when we see in the Bible in this past times in the history, many people have changed into Jesus Christ and converted, and they have led out a very happy and a graceful life. మనకి యోహాను సువార్త 10:11 వచనంలో మనం చూస్తే, So when we see John chapter 15 verse 11, ఈ రీతిగా వాక్యం చెప్తూ ఉన్నది. the Bible says like this. మీ సంతోషము పరిపూర్ణము కావాలని నీవు ఈ సంగతులు మీతో చెప్పుచున్నాను. The Bible very clearly says that these things I say unto you that your joy may be full. కనుక దేవుడు యేసుక్రీస్తు వారు ఇచ్చిన ఈ సంతోషము లోకం ఇచ్చినట్టుగా ఉండదు లేదు ఇక్కడ. So the happiness and the peace that is experienced is not the experience and the peace that we get from this world. నేను గ్రామాలకు వెళ్ళిపోతున్నప్పుడు చాలా మంది తాగుతూ ఉన్నారు. So I see many people are drunkards in the remote areas. నువ్వు ఎందుకు తాగుతున్నావు బాబు, ఎందుకు నీ జీవితాన్ని పాడు చేసుకున్నా అంటే నాకు సంతోషం లేదు, నాకు శాంతి లేదు, కనుక ఇది తాగితే అలాగైనా కాసేపు సంతోషంగా ఉండగలనేమో. So I ask people, why do you drink and why do you spoil your health? And they say I have so many difficulties and problems, and to get relieved and get relaxed out of all those things I drink, they say. నేను చాలా మంది అడుగుతున్నాను, ఎందుకు బాబు నువ్వు ఆ క్లబ్లకి తాగడానికి మరి వెళ్తున్నావు, ఎందుకు నీ డబ్బులు వృధా చేసుకుంటున్నావు అంటే వాళ్ళు ఈ రీతిగా అంటూ ఉన్నారు. And I asked many people and many youth also saying that why do you squander your time and money by spending in entertaining clubs and different kind of gambling? బ్రదర్, And they tell me, brother, సంతోషం లేదు, no happiness in my home, ఉద్యోగంలో సంతోషం లేదు, no happiness in my employment, వ్యాపారంలో నాకు తృప్తి లేదు, I have no earnings in my businesses. కాసేపు అక్కడికి వెళ్ళి తాగి కొంచెం ఆ క్లబ్ లో డాన్స్ చేసినప్పుడు లేక అలా చేసినప్పుడు ఇవన్నీ మర్చిపోయి కాసేపైన సంతోషంగా ఉండగలనేమో. So they say that if I go to this entertaining clubs and squander all my money, I get some relaxation and I can able to forget all my worries and problems. ఇక్కడ ఒళ్ళు గుల్లైపోతుంది, డబ్బు గుల్లైపోతుంది, కానీ ఆ తాత్కాలికమైన సంతోషం కాసేపు కానీ తర్వాత జీవితం ఉండదు. So I told them, your body and your money is squandered, but if you have this little experience of happiness, you lose all your life. కానీ యేసుక్రీస్తు అన్నాడు, మీ సంతోషము పరిపూర్ణము కావాలని. Bible says that Jesus Christ is saying that your joy may be full. The Christ is saying ఆ this word. సంతోషం ఉండి ఆగిపోయేది కాదు. That happiness is not temporary. ఒక గంట 2 గంటలు ఉండిపోయేది కాదు. It's not for 1 or 2 hours. నీకు నేను ఇవ్వవలసిన సంతోషం పరిపూర్ణము కావాలని. So that your joy may be full. These things I say, I spoken to you. పరిపూర్ణము కావాలని యేసుక్రీస్తు వారు నీతో నాతో మాట్లాడుతున్నాడు. So to make our joy full and complete, he is asking you to come to Jesus Christ. క్రీస్తునందు ప్రియులారా, ఇప్పటిదాకా నువ్వు ఇచ్చే సంతోషం సమాధానం చూసి ఉండకపోవచ్చు. So you might have not experienced the real happiness in your life. కానీ ప్రభువులో మేము పొందుతున్న సంతోషము సమాధానము ఇంత అంతా కాదు. So but I tell you, the real happiness that we experience is abundant, and that you also need to experience. ఎందుకంటే మాకు వచ్చే ఆదాయం అంతకు లేదు. No, we also doesn't have a lot of earnings. We don't have properties. కానీ ఏమీ లేకపోయినప్పుడు కూడా ప్రభు మాకున్నాడు కాబట్టి ఆ సంతోషముతోనే మేము ఏమీ లేకపోయినా అన్ని ఉన్నట్టుగానే ఉంటూ ఉన్నాం. But even though we don't have the luxuries of this world, but we have Christ himself who can give us the real and true happiness. ఎందుకంటే ఈ లోకంలో ఎన్ని ఉన్నా కూడా యేసు లేకపోతే అన్ని సున్నే. You know, I tell you that we may have everything in this world, but without Jesus Christ everything is zero and null. కానీ ఒకవేళ ఈ లోకంలో నీకు ఏది ఉండకపోవచ్చు, ఆస్తిపాస్తులు, ధనధాన్యాలు, మేడంతస్తులు ఏది ఉండకపోవచ్చు, కానీ ప్రభువు ఉంటే నీకు అన్ని ఉన్నట్టే. You might not have the castles in this world or the buildings richest happiness, but in Christ you can find the full happiness. ఎందుకంటే నీకు కావాల్సినవన్నీ ప్రభువారు ఆయన దయచేయవాడు. Because Christ can grant you everything that you ask in his ప్రభువారు name. అంటున్నాడు, నీకేది అవసరమో అడుగు, నేను అది నీకు ఇస్తాను He's అంటున్నాడు. saying that you ask in my name and you will be received. నీకేమి కావాలని నాకు తెలుసు, నువ్వు అడగవరకు నాకు తెలుసు Even అంటున్నాడు. before you ask me, I know your needs. కానీ నువ్వు నన్ను వెతికినప్పుడు, నా నీతిని, నా రాజ్యాన్ని వెతికినప్పుడు ఇవన్నీ దొరుకుతాయని మత్తయి సువార్త 6వ అధ్యాయంలో చెప్పబడుతుంది. So when we see Matthew chapter 6, we find that when we seek the kingdom of God and his righteousness first, everything shall be added to us. కనుక మనం దేని గురించి చింతపడవలసిన అవసరం లేదు, దేని గురించి బాధపడవలసిన అవసరం లేదు. So we does not need to worry or feel bad about anything. కనుక మనం మన అవసరం తీర్చేవాడు ప్రభువు ఉన్నాడు కాబట్టి వీటి మీద మనము ఏమి కూడా సంతోష సమాధానం
మనం పొందలేము, కానీ ప్రభు సన్నిధిలో వెళ్ళినప్పుడు మనం సంతోషం పొందుతాం. So only through coming to Christ can we be able to experience this real and true happiness. దావీదు మహారాజు అంటూ ఉన్నాడు, So we see that King David was saying, దేవుని యొక్క మందిరములో సంతోషము సమాధానము కలదని. so in the temple of God we find that real happiness. ఆయన ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ప్రభువారు ఆయన ఉంటున్న ఆయన సంతోష సమాధానం మనకి ఇవ్వగలడు. So in the house of God, when we come to His presence, He can give us the real true happiness. ప్రభువును వెంబడించినప్పుడు, ఆయన ఆరాధించినప్పుడు, ఆయన ప్రజలుగా ఉన్నప్పుడు ఆయనకు మనకు కావాల్సినవన్నీ కూడా So when we ఇవ్వబోతున్నాడు. follow Him and trust Him and worship Him with all our heart, we can get the true happiness. కనుక ఈ సంతోషం పరిపూర్ణం కావాలని నేను నీకు చెప్తున్నాను. So these things Jesus Christ speaking to us, that our joy may become full. అవును, ఈ యొక్క సంతోషము అందరికీ కావాలని కోరుకుంటారు, కానీ వారి జీవితంలో ఆ సంతోష భాగాన్ని పొందలేకపోతున్నారు. So many expect that they have this experience, but they will not have this experience because they don't come to కానీ Christ. మనకి యోహాను సువార్త 8:36 వచనాన్ని మనం గమనించే మాట So అయితే, when we see John chapter 8 verse 36, కుమారుడు మిమ్మల్ని స్వతంత్రులుగా చేసినడలా మీరు నిజముగా స్వతంత్రులై ఉందురు. it says in John chapter 8 verse 36 that if the Son therefore shall make you free, ye shall be free indeed. కనుక మన దేశానికి స్వాతంత్రం వచ్చి ఎన్నో సంవత్సరాలు అయిపోయినా కూడా ఇంకా ఆ యొక్క బాధలు, ఆ కష్టములు, ఆ అంధకారాలు ఇంకా చాలా జీవితాలు మగ్గుతున్నాయి. So it's been so many years since we got that freedom and independence, but there are still problems, difficulties that people are experiencing in our societies. మనము సంవత్సరానికి ఒకసారి స్వతంత్రం వచ్చిందని చెప్పేసి మనం ఆ కాసేపు ఆ జెండాను పట్టుకొని స్వతంత్రం వచ్చిందని చెప్పేసి అనుకుంటున్నాం, కానీ నిజమైన సంతోషం జీవితంలో లేదు. One day every year we're celebrating that day of independence, but we don't have the true freedom in our life. కానీ యేసుక్రీస్తు వారు ఇక్కడ మనకి పాపం నుంచి, మరణం నుంచి, శిక్ష నుంచి మనల్ని స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. But Jesus Christ is making us free and giving us the independence from this death and from these difficulties and worries. మనం అశాంతిలో ఉన్నప్పుడు, అసమాధానంతో ఉన్నప్పుడు, సంతోషం లేని వారుగా ఉన్నప్పుడు, కుటుంబంలో నెమ్మది, ఆనందం లేని సమయంలో దేవుడు మనల్ని అలాంటి పరిస్థితి నుంచి మనల్ని స్వతంత్రులుగా చేసి So ఉన్నాడు. when we are not happy, when we are crumpled, when we are in a lot of difficulties, Christ is calling out for freedom. కానీ దేవుడు ఆ స్వతంత్రం, ఆ స్వేచ్ఛను దేవుడు మనకి యేసుక్రీస్తు ద్వారా తండ్రి మనకి ఇచ్చి ఉన్నాడు. So through Jesus Christ through His Father, He is granting us this true freedom. యేసుక్రీస్తు ప్రభువు చెప్తున్న యోహాను సువార్త 10వ వచనములో, When we see John chapter 10 verse 10, గొర్రెలకు జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చుతనని మీతో నిశ్చయముగా చెబుతున్నాను. so Jesus Christ is saying here that to give life and the life abundantly to my sheep I have come to this world. యేసుక్రీస్తు వారికి మనకి ఒక మంచి గొర్రెల కాపరిగా కనబడుతున్నాడు. So Jesus Christ is a good shepherd in this world. కీర్తన 23లో చూసినప్పుడు కూడా యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగుదని. So when we see in Psalm chapter 23, we see that the Lord is my shepherd. యేసుక్రీస్తు వారు చెప్తూ ఉన్నాడు, ఒక ఆయనకు 100 గొర్రెలు ఉంటే తప్పిపోయిన ఒక్క గొర్రెను వెతుకుతానికి వచ్చి ఉన్నాడు. We also know the lost sheep, the parable of the lost sheep, that Jesus Christ is symbolized to a good shepherd. కనుక మనకి ఆయన ఒక మంచి కాపరి ఉంటున్నాడు, మనం ఆ కాపరిని వెంబడించాలి. So he is a very good shepherd to each and every one of us when we need to follow him. కనుక ఈ లోకంలో అద్దె కాపర్లు కూడా ఉన్నారు, మోసగాళ్ళు కాపర్లు ఉన్నారు, కాపర్లాగా గొర్రె చర్మం వేసుకొని వచ్చిన మరి తోడేలు కూడా ఉన్నాయి. And there are many counterfeit shepherds in this world, and we need to be really aware of them. కనుక వీటిలో నిజమైన కాపరి మనం గుర్తించడం ఎలాగా? To trace out and to find the true and the real shepherd. ఈ రోజు చాలా మంది సంఘ కాపరులుగా, బోధకులుగా ఉంటూ ఉన్నారు. So many have come forward to be God's servants. కానీ యేసుక్రీస్తు వారు చెప్పి ఉన్నాడు, మరి అనేకులు నా కాపర్లు గుడ్డివారు, వారందరూ నరకానికి తీసుకువెళ్తారని చెప్పేసి. But Bible also speak about the counterfeit shepherds and the counterfeit prophets that lead people in a wrong way. కనుక ఈ కాపర్లు ఎవరైతే ఉన్నారో వారిని ప్రజలు తప్పుదోవ పట్టించి నరకానికి, సాతానికి అడుగుదారులు తీసుకుని వెళ్తారు. So these counterfeit pastors or the counterfeit shepherds is leading people away from God to Satan. ఈ రోజున కొన్ని వందల వేల లక్షల మంది కాపరులను వెంబడిస్తూ ఉన్నారు. So this millions of people is following so many of the shepherds. వారు నిజమైన కాపరి ఎవరు? So who is the true shepherd? యేసుక్రీస్తు వారు చెప్పి ఉన్నాడు, నిజమైన కాపరి తన గొర్రెల కొరకు ప్రాణం పెడతాడు. So the Bible says that the real shepherd will give his life for his sheep. జీతగాడైతే ఆ కాపరుల కొరకు తన ప్రాణం పెట్టలేదు. But a laborer would not do it. కనుక ఎవరు నిజమైన వారు, ఎవరు జీతానికి పనిచేసేవారు? So who is the true shepherd and who is that worketh for the wages? అది గమనించకపోతే
మనం గుడ్డిగా నమ్మేసి వాళ్ళని వెంబడిస్తే ప్రభువారు వచ్చినప్పుడు ఆయన మీరెవరో నాకు తెలియదు అంటాడు. So if you're not able to trace out the difference between these two, and when you remain in the same condition, when Christ comes to you and you call on to him and he says, I never knew you. యేసుక్రీస్తు వారు మన అక్కర్లు ఎరిగిన వాడు. గొర్రెలు కాబట్టి తన అక్కర్లు ఎరుగుతాడు. So like a shepherd knows the needs of the sheep, Christ knows our need. ఎందుకంటే వారికి ఆహారం ఎప్పుడు పెట్టాలి, నీళ్ళు ఎప్పుడు పెట్టాలా, దొంగలు వచ్చి మరి పాడు చేసుకోవడం దానికి ఎలా కాపలు కాయాలో అన్ని కూడా ఎరిగిన వాడే ఉంటాడు. So Christ knows us every single need, like how a shepherd take a good care of his sheep. కానీ యేసుక్రీస్తు వారు మంచి కాపలై ఉంటున్నారు. So he is a good shepherd to our life. ఆయన ఒక్కడే మనల్ని వెతికి రక్షించడానికి వచ్చిన So కాపరి. he is the only person who has come down from heaven to this earth to seek and save us. ఆయన చెప్తున్నాడు, నేను గొర్రెలకు జీవం ఇవ్వడానికి వచ్చాను, అది సమృద్ధిగా కలుగు చేయడానికి వచ్చాను. He is saying that I come to that they might have abundant life. I come to give the life to the sheep. లోకంలో ఎవరు కూడా ఆ జీవాన్ని ఇవ్వలేరు. No one can give us, grant that life to us. కనుక నీకు నాకు మనకు నిత్య జీవం కావాలంటే అది ప్రభు దగ్గరికే. So to have eternal life experienced for us only through Christ can it be possible. యేసుక్రీస్తు వారు ఆయన మానవ రక్షణకు వచ్చిన గొప్ప దేవుడై ఉంటున్నాడు. No, Jesus Christ is a great God who has come down to this world to save the humanity. ఎందుకంటే ఆయన లోకంలో వచ్చినప్పుడు గొర్రె పిల్లగా వచ్చి ఉన్నట్టుగా మనం So చూస్తున్నాం. he has come down for the first time to this earth as a lamb. ఎందుకంటే పాత నిబంధన కాలంలో చూసినప్పుడు ప్రతి ఏటా గొర్రె పిల్లను తీసుకుని వచ్చినప్పుడు ఆ బలి అర్పించినప్పుడు రాబోయే క్రీస్తును మనం Because చూపిస్తున్నాం. he was foreshadowed as an ultimate lamb came to this earth. కనుక ఒక తల్లి తన బిడ్డ బాలింత తల్లి తన బిడ్డ అనారోగ్యం వచ్చినప్పుడు తాను భర్త ఉంటుంది. You know, when we see that when a lady, when we see a mother, when his parents are, when his children is sick, they'll fast. ఆ తల్లి ఎప్పుడైతే పచ్చం ఉంటుందో ఆ చంటి బిడ్డకు స్వస్థత కలుగుతుంది. So when this conceived mother really fast and really cares for his child, the child will be happy. కనుక నీవు నేను మనం నిత్య జీవం పొందాలి, మరణ నుంచి విమోచించడానికి యేసుక్రీస్తు వారు ఆయన మనకి బదులుగా ఆయన మరణించి మనల్ని ఆ యొక్క మరణం నుంచి జీవములోకి దాటించి ఉన్నారు. So for you and I to be saved and to experience that real salvation and the eternal kingdom, Christ took all our sins and sufferings. కనుక సంతోషకరంగా ఉండే ఈ జీవితము ప్రభుకి మనము సంతోషపెట్టే వారంగా ఉండవలసిన వారు. So when we are added into the family of God, we must live a life which can please Christ. దేవుడిచ్చిన ఆ జీవాన్ని పొందుతూ నిత్యత్వం మన ప్రభులో ఉండబోతున్నాం అతి త్వరలో. So very soon we are going to receive that life, eternal life, and we live eternally with Jesus Christ. కనుక ఆంక్షలు మరియు ఆత్మ పరిత్యాగంతో కూడిన క్రైస్తవ జీవితము అంత కాదు, కానీ దాని వ్యతిరేకమైనది వాస్తవానికి అది నిజంగా కనబడుతుంది మనకి. So many will think that when we come to Christ, when we change into Christianity, we have a lot of restrictions and objections and we need to die to ourselves, but it's not so. After doing this we can experience the real life, real true happiness. నువ్వు అంగీకరించినప్పుడు, నీ జీవితంలో ఆహ్వానించినప్పుడు దేవుడిచ్చే ఆనందము సంతోషముతో నీ జీవితము గంతులు వేయబడుతుంది. నువ్వు క్రొవ్వుని కూడా గంతులు వేయనట్లుగా పరిగెడతావు. So when we are joined into the family of God, when Christ come into your heart, you can just jump in our heart and praise his glory and honor. కనుక మనకి నీకు ఒకవేళ కష్టం వచ్చినప్పుడు, నీకు నాకు మన కష్టం వచ్చినప్పుడు యేసుక్రీస్తు వారు ఒక మంచి స్నేహితుడు వలె మన వెన్నట్టు ఉండి మన యొక్క కష్టం నుంచి మనల్ని బయటికి ఎక్కిస్తాడు. So in our difficulties and problems, Christ is always there for us as a good friend and a dear friend to help us. కనుక సవాలు ఎదురైనప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు దేవుని యొక్క ప్రజలు వాటిని ధైర్యంతో ఎదుర్కొని దాంట్లో వాళ్ళు ఆనందం పొందుతారు. So the Christians, the people of God rejoice and praise God for the difficulties that they have and the challenges. కనుక కష్టం వచ్చినప్పుడు, దుఃఖం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు ఆ బాధతో వాళ్ళు కృంగిపోయి నశించిపోరు. కానీ the people of God would not get discouraged or feel some kind of a disappointment. వాళ్ళకి కష్టం వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు ఆ యొక్క బాధలో కష్టాల్లో దేవుని ప్రభుని స్తుతిస్తూ ఆరాధిస్తూ వాళ్ళు దేవునిలో సంతోషంగా ఉండగలరు. But they will really feel a wonderful happiness in Jesus Christ. దేవుని యొక్క ప్రజలు ఎంత తొక్కుతారో అంతగా పైకి లేస్తారు. So when the people of God, how much they are trapped underfoot, they will glow like a lamb. ఈ ఐగుప్తు దేశంలో చూస్తున్న మన యొక్క ఇశ్రాయేలు ప్రజలు మనం చూస్తూ ఉన్నాము. So when we see the story of the Israelites, మనకు నిర్గమకాండం 2వ అధ్యాయంలో మనం చూసినప్పుడు, when we analyze Exodus chapter 2, కానీ వారికి శ్రమలు పెట్టే కొలది వాళ్ళు అభివృద్ధి చెంది ఉన్నారని మనం చూస్తూ ఉన్నాం. we see that in their process of experiencing troubles and difficulties, they have really shaped up nicely. కనుక దేవుడు చేసే గొప్పతనం ఏంటంటే, నా జీవితంలో చేసే గొప్పతనం ఏంటంటే
So the greatness of God is that God will allow sometimes in our life the problems and difficulties and persecutions so that we may shaped up and curved nicely. కనుక మనకి శోధన, దేవుని యొక్క ప్రజలు శోధన వచ్చినప్పుడు అది మహా ఆనందం అని చెప్పేసి వాళ్ళు దాన్ని అనుభవిస్తూ ఉంటారు. So at which time we must count the difficulties as a great thing on behalf of God. శోధనలు బాధలు వచ్చినప్పుడు వీళ్ళు కృంగిపోరు. దేవుని యొక్క కుటుంబంగా చేర్చబడుతున్న వారు, దేవుని యొక్క రక్షణ అనుభవం పొందిన వారు, దేవునికి క్రైస్తవ కుటుంబంలో చేర్చబడిన దేవుని యొక్క ప్రజలు. So when the people of God that are joined into the family of God, they don't get discouraged for the persecution that they get. ఆయన చెప్పుకున్నాడు, శోధన జయించువాడు ధన్యుడు, వాడు ఆ శోధనకి నిలిచిన వాడే ప్రభు తాను వాగ్దానం చేసిన జీవ కిరీటం పొందునని. So the Bible says that everyone who overcome the temptation is blessed. Blessed is you that overcome the temptation, that they may have the crown of life. మన ప్రియ ప్రభువారు కూడా శోధన సహించాడు, జయించాడు. You know, Jesus Christ also resisted and overcame the temptation of Satan. మనకు శోధన రావచ్చు, సవాలు ఎదురయ్యే పరిస్థితులు రావచ్చు, కురుగుపోయే పరిస్థితులు వచ్చినప్పుడు కూడా మనము సంతోషముతో దాన్ని ఎదుర్కొనగలము. So even when we get the trials and temptations also, if we have the strength of Jesus Christ in our heart, we can rejoice and praise God for that. దీనిని జయించడానికి మనకి దేవుని యొక్క వాక్యం పఠించడము, ప్రార్థన చేయడము. So only through getting by the strength is from the scriptures and having Jesus Christ in our heart. These are only two things that are ఆయుధాలతో మనం జయించగలము. through these weapons can we overcome the Satan. మనకి బైబిల్ దేవుని యొక్క వాక్యము వెంబడిస్తాము, ధ్యానిస్తాము, దేవునికి ప్రార్థన చేయటం. Following the Lamb and praying and reading the Bible is our weapon. చెప్పాడు, పట్టుదల కలిగి ప్రార్థన చేయమని. You know, Jesus Christ said that pray without ceasing. ఆయన మెలకువ కలిగి ప్రార్థన చేయమని చెప్పాడు. Pray with an awakeness. విసుగుగా ప్రార్థన చేయమని He's చెప్పాడు. saying pray without irritating. కనుక మనం వీటన్నిటిని జయించగలము, దేవుని యొక్క సన్నిధిలో సంతోషంగా ఉండగలము. So we can be happy and truly real experience happiness. ఈ వాక్యం వింటున్న నా ప్రియ సహోదరి సహోదరులు, So my dear brothers and sisters who are watching this message, నీ జీవితంలో ప్రభువుకు నువ్వు సమర్పించుకునే మాట అయితే, so if you want to commit your life to Jesus Christ, యేసుక్రీస్తు వారిని ఒప్పుకొని నీ హృదయంలో విశ్వసించే మాట అయితే, so if you confess with your mouth, దేవుడు నీ జీవితాన్ని మార్చి వేస్తాడు. God can make your life. దేవుడు నూతన సృష్టిగా దేవుడు He నిన్ను can make you as a చేయబోతున్నాడు. new creation. నువ్వు మారుమనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం యేసుక్రీస్తు రక్తంలో పాపాలు కడిగించుకున్నప్పుడు, So when we are washed in the blood of Christ with all your sins, యేసుక్రీస్తు ప్రభువారు నిన్ను తన బిడ్డగా, తన కుమారుడుగా, కుమార్తెగా ఆయన చేర్చుకుంటాడు. He will accept you into His family as a son and a daughter. కనుక ఇక సమయం లేదు, ఇదే దేవుడు నీకు ఇచ్చిన వర్తమాన సమయం. So it is high time that you realize that this message is for you. నాతో పాటు కూడా మీరు తీర్మానం చేసుకునే మాట అయితే నాతో ప్రార్థనలోకి So if you want to take that resolution now, you pray with me. ప్రేమగల ప్రియ తండ్రి, Our loving God in heaven, మా దగ్గర మా రాజా నీకు వందనాలు, thank you so much for being a loving God. దేవుడవు నీకు స్తోత్రం నాయనా. You are a great God, Lord. రక్షించుకోవడం నీకు ఇష్టం లేదు నాయనా. Lord, you does not expect us to be lost. విడిచిపెట్టి భూలోకమునకు వచ్చి, Lord, you came down from heaven to this earth. You died for us. పరిశుద్ధ రక్తమును కార్చి ప్రభువా, Shed us your holy blood. నీ రక్తములో మా ప్రతి పాపాన్ని మీరు కడిగివేయమని ప్రార్థన You చేస్తున్నాము. please wash us all our నీ sins. బిడ్డగా జీవించాలని మేము ఆశపడుతున్నాము. Lord, we want to really realize. సృష్టిగా ఉండాలని నేను ఆశపడుతున్నాను. Make us a ప్రభువా, new creation. ఈ వర్తమానం నా కోసం వినిపించినందుకు నీకు స్తోత్రములు. Thank you for this sermon, ఈ Lord. సేవకులను నిలబెట్టి మీరు మాట్లాడేందుకు నీకు స్తోత్రములు Thank you for ప్రభువా. your servant. అవును ప్రభువా, నేను మార్చబడి నా కుటుంబాన్ని మార్చుకొని, Lord, help me that I change and change my శోధనలు, family. శ్రమలు ఎన్ని వచ్చినా కూడా May the persecution may come, మీరు ఇచ్చిన ఈ పరిపూర్ణమైన సంతోషాన్ని పొందుకొని, but the fullness of joy that is in సంతోషం you, కలిగి ఆనందం కలిగి నేను ఆరాధించుకునే భాగ్యమును దయచేయమని, give me the strength to live మీరు a happy ఇక్కడ life. వచ్చినప్పుడు మమ్మల్ని మీ నిత్య రాజ్యంలో జ్ఞాపకం You please చేసుకోమని remember us in your kingdom, Lord. యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. Because we pray this much in Jesus' name. ఆమేన్. Amen.